ఈ నెల 13వ తారీఖు నుంచి మొదలుకొని 25వ తారీఖు వరకు కొత్తగా ఎన్నుకోబడినటువంటి పెస గ్రామ సభల్లో ఎన్నుకోబడినటువంటి వైస్ ప్రెసిడెంట్లు మరియు సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం 10 రోజుల పాటు మండల పరిషత్ కార్యాలయంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు డైరెక్టర్ ఏపీ ఎస్ఆర్ఐడి వారి యొక్క ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. 13వ తారీఖు నుంచి మొదలుకొని 25వ తారీఖు దాకా ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు 200 మందికి ఇవాళ శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణలో పెస గ్రామ సభకు చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలే కాకుండా పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్, ఇలా మొత్తం అంతా కూడా ఒక 2000 మందికి ఇవాళ శిక్షణ కార్యక్రమాన్ని మేము రోజుకి నిర్వహిస్తున్నాం. అయితే పెస గ్రామ సభలు ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓలు, ఈఓపీఆర్ఎన్ఆర్డీలు, పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అటు పిమ్మట మండల స్థాయిలో మేమందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణలో మనకు ఈ పెస గ్రామ సభలకు సంబంధించి పూర్తి అవగాహన అనేది కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పెస గ్రామ సభలు, వాటి యొక్క నిర్మాణం, ప్రాధాన్యత, మరి పెస గ్రామ సభలను ఏ విధంగా బలోపేతం చేయాలన్న దాని మీద కూడా ఇవాళ చక్కగా వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెస ప్రాంతంలో చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, వాటిపై ఈ పెస గ్రామ సభలు గల అధికారులకు సంబంధించి కూడా మేము పూర్తిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెస ప్రాంతంలో చాలా ఖనిజాలు ఉన్నాయి, ఇక్కడ ఖనిజ లవణాలు ఉన్నాయి, చిన్న తరహా ఖనిజాలు, వాటిపై ఈ పెస గ్రామ సభకు గల అధికారులకు సంబంధించి, అదేవిధంగా పెస ప్రాంతంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు వాటి యొక్క అమ్మకాలు, ఆ నిషేధాలపై అమలు చేయడంపై పెస గ్రామాలకు ఉన్నటువంటి గ్రామ సభకు ఉన్నటువంటి పవర్స్ అనికి సంబంధించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పెస ఏరియాలో అధిక రుణాల నియంత్రణ ఏ విధంగా చేయాలి, దానికి ఉన్న పెస గ్రామ సభలకు ఉన్న పవర్ ఏంటి అన్న దాని మీద కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో సాంప్రదాయ పద్ధతిలో వివాదాల పరిష్కారం ఏ విధంగా చేయాలన్న దాని మీద, అదేవిధంగా పెస ఏరియాలో వివిధ రకాల భూములు, వాటి యొక్క అధికారాల పరిధి, షెడ్యూల్ ప్రాంతాల్లో భూమి అన్యాక్రాంత నివారణకు సంబంధించి ఈ విధంగా ఒక 7 థీమ్కి సంబంధించి ఈ 10 రోజుల శిక్షణ కార్యక్రమంలో సభ్యులందరికీ కూడాను శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ కాలంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. మేము ఇంకా 25వ తారీఖు వరకు శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మరి దీనికి సంబంధించి మరి చక్కగా అందరూ కూడా వస్తున్నారు, తెలియజేస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకున్న డౌట్లన్నీ కూడా అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో మరి శిక్షణ కార్యక్రమం అనంతరం ఈ పెస గ్రామ సభలకు సంబంధించి బలోపేతమై వారు ఈ గిరిజన ప్రాంతంలో పరిపాలన సౌలభ్యంగా ఉండేందుకు అవగాహన పెంచుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ సమస్య ఉన్నా కానీ గ్రామ పంచాయతీలో తీర్మానం చేయమని చెప్పి అధికారం మీకు ఉంది. తర్వాత అక్కడ రిజల్యూషన్ పాస్ చేసుకుని సర్పంచ్ గారి ద్వారా మండల పరిషత్తులో